Hi friends, this is Rakesh from Let's Make Learning Simple channel. మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే టెక్స్ట్ రిట్రైవల్ ఈక్వేషన్స్. సో మ్యాథమెటికల్ గా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అని చూడబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి వొకాబులరీ అంటే ఒక లాంగ్వేజ్ ఎత్తుకుంటే, ఇంగ్లీష్ ఎత్తుకుంటే ఇంగ్లీష్ లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వొకాబులరీ వర్డ్స్, బాల్, క్యాట్, యాపిల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. లాంగ్వేజ్ కాన కంప్లీట్ డిక్షనరీ వర్డ్స్ చెప్పచ్చు వొకాబులరీ అంటే. సో అది ఎలా రిప్రజెంట్ చేస్తుంటే క్యాపిటల్ వి రిప్రజెంట్స్ వొకాబులరీ ఈక్వల్ టు వర్డ్ 1, వర్డ్ 2, వర్డ్ 3 ఎక్సెట్రా వర్డ్ n. ఈ వర్డ్ 1, వర్డ్ 2, వర్డ్ 3, వర్డ్ n అన్ని మీద డిస్టింక్ట్ ఉంటుంది. సో వొకాబులరీ ఎగ్జాంపుల్స్ ఏంటంటే బాల్, క్యాట్, యాపిల్ ఎక్సెట్రా లాంగ్వేజ్ వర్డ్. సో ఇప్పుడు తెలుగు అంటే తెలుగు వొకాబులరీ ఉంటుంది, తమిళ అంటే తమిళ వొకాబులరీ ఉంటుంది. నెక్స్ట్ కొరి అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చేసి జావా కోర్స్ వీడియోస్ అని చెప్తే జావా ఒక కొరి, కోర్స్ ఒక కొరి, జావా కోర్స్ వీడియోస్ ఒక కొరి, జావా ఒక సబ్ కొరి, కోర్స్ సబ్ కొరి, వీడియోస్ ఒక సబ్ కొరి. సో అది ఎలా మ్యాథమెటికల్ రిప్రజెంట్ చేస్తుంటే స్మాల్ క్యూ రిప్రజెంట్స్ కొరి ఈక్వల్ టు Q1, Q2, Q3 అప్ టు Q1. సో ఏం చెప్తున్నంటే కొరి అంటే కొరి లోపల ఎన్ నంబర్ సబ్ కొరీస్ ఉండొచ్చు. సో ఈ ఎగ్జాంపుల్ జావా కోర్స్ వీడియోస్, ఫస్ట్ సబ్ కొరీ ఫస్ట్ సబ్ కొరీ జావా, సెకండ్ సబ్ కొరీ కోర్స్, థర్డ్ సబ్ కొరీ వీడియోస్. సో ఈ కేస్ ఏంటంటే ఈ సబ్ కొరీస్ అన్ని మెయిన్ బిలాంగ్స్ టు వొకాబులరీ. సో జావా కోర్స్ వీడియోస్ వచ్చేసి వన్ ఆఫ్ దీస్ ఆర్ దోస్ వొకాబులరీ వర్డ్స్. సో ఈ కొరీస్ అన్ని మెయిన్ ఆ వొకాబులరీలో ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పేసి డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మీరు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఎక్సెల్లో లేకపోతే గూగుల్ డాక్స్ లో ఒక డాక్యుమెంట్, అది ఒక డాక్యుమెంట్. సో డాక్యుమెంట్స్ ఏముంటుంది, టెక్స్ట్ ఉండొచ్చు, వీడియో ఉండొచ్చు, సంథింగ్ ఎంబెడెడ్ గా వీడియో పెట్టవచ్చు. కానీ ఇప్పటికి మనం వచ్చేసి టెక్స్ట్ ని చూసుకుంటాం. సో ఇది టెక్స్ట్ డాక్యుమెంట్, ఇది సెకండ్ టెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి D1 ఒక చెప్తున్నా, D1 డాక్యుమెంట్ లో జావా పతి రాస్తున్నాడు, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది హై లెవెల్ అండ్ సంథింగ్. అదే D2 వచ్చేసి క్రికెట్ పతి రాసిన క్రికెట్. సో డాక్యుమెంట్స్ వచ్చేసి క్లౌడ్ లో ఎన్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. ఎన్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే D1, D2, D3 అప్ టు DN. డాక్యుమెంట్ కలెక్షన్ అంటే ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ క్లౌడ్ లో ఉన్న అన్ని డాక్యుమెంట్స్ ఒక కలెక్షన్ గ్రూప్ ఉంటుంది, అదే డాక్యుమెంట్ కలెక్షన్స్. మనం ఒక కొరి అర్థం జావా కోర్స్ వీడియోస్ అంటే ఏం వస్తుంది, ఈ డాక్యుమెంట్ ఒకటే వస్తుంది, ఎందుకంటే ఈ రెండు డాక్యుమెంట్ లో ఇది రెలవెంట్ డాక్యుమెంట్. అది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఆర్ బ్రాకెట్స్ లోపల క్యూ, ఆర్ మీన్స్ రిలవెంట్ డాక్యుమెంట్ ఫర్ ది కొరి. సో ఆర్ ఆఫ్ జావా కోర్స్ వీడియోస్ వచ్చే డాక్యుమెంట్స్ చేసి సబ్సెట్ ఆఫ్ కలెక్షన్స్. సో మనం ఈ కొరి అడితే ఈ డాక్యుమెంట్ వస్తుంది, D1 వస్తుంది. D1 is subset of this collection documents. So D1 is a subset of D1, D2, D2 up to DN. సో ఇదే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ చెప్పచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సపోజ్ వీడియో పట్టుకుని